నా బండికి తిమ్మోతి అంకుల్ ప్రార్థన చేశాడు. అప్పుడు బండి తీసుకెళ్ళి అంకుల్ ప్రేయర్ చేయ అంకుల్ అంటే తిమ్మోతి అంకుల్ ప్రార్థన గుర్తుంది ఇప్పటికి. అంకుల్ ప్రార్థన చేశాడు, ఒక మాట అన్నాడు, వీడి బండి మీద వెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ వెళ్ళేటప్పుడు సాయం చెప్పమన్నాడు. ఎందుకన్నాడు మరి తెలియదు, కానీ ఇప్పటికి ఆ మాట గుర్తొస్తున్నాయి. అంకుల్ ప్రార్థన చేశాడు కదా ఇట్లా, నిజంగా ఆ మాట ఇప్పటికి క్లెయిమ్ చేసుకుంటా. పాట పాడుతూ బండి మీద వెళ్తున్నాను. నిజంగా ఆ నామాన్ని ఏదో ఈ రోజుకి ఒక 3 పాటలన్నా పాడుకో, ఎంత మంచి. ఈరోజు పొద్దున్న కుటుంబ ప్రార్థనలు మేము పాట పాడినాం. సియోన్ గీతాల్లో టాప్ 10 సాంగ్స్ ఉన్నాయి మన సియోన్ గీతాల్లో. అలా 10 టాప్ సాంగ్స్లో ఇది ఒకటి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి. నిజంగా పాటలు అసలు ఒక మాట ఎప్పుడు నేను విన్నాను, ఏ స్పిరిచువల్ బిలీవర్ ఇస్ ఏ సింగింగ్ బిలీవర్ అంట. చెప్పండి, ఒక నిజమైన ఆత్మీయుడు అంటే ఎవరంటే దేవుని గురించి గానము ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకొని మందిరంలో పాటలు ఎప్పుడు మిస్ కావద్దండి. అది బైబిల్ స్టడీ కానీ, సంఘ ప్రార్థన కానీ, ఉపవాస ప్రార్థన కానీ, పాటలు నిర్లక్ష్యం చేసావంటే నువ్వు ఎంతో ఆత్మీయంగా దిగజారిపోయిన అర్థం. నిజంగా చెప్తున్నాను, ఈ సియోన్ గీతాల్లో ఒక్కొక్క పాట ఎంత ప్రయాసతో భక్తితో రాయబడినవి. ఒక పాట సియోన్ గీతాల్లోకి ఎంటర్ అయిందంటే ముందు ఆ మనిషి జీవితాన్ని టెస్ట్ చేస్తారు. నువ్వు రాయి పాటని, నీ పాటను తీసుకుంటాం ఎప్పుడోకి వెళ్ళి నాకు 10,000 ఇస్తా, ఒక పాట ఎక్కిచ్చే నా పాట అని చెప్పు, తీసుకోరాళ్ళు. ఆ దినాలు ఎప్పుడో భక్సింగ్ గారి దగ్గర ఒక దాసం గారికి పెద్దలు ఉండేవాళ్ళట. ఆ పాటను టెస్ట్ ఒప్పుకునే ముందు ఆ మనిషి జీవితము పరిచర్య సాక్ష్యం తీసుకునే వాళ్ళంట. పరిచర్య జీవితము సాక్ష్యం ఉంటే నా పాటను బుక్లోకి ఎక్కించేవాళ్ళు. ఊరికి రాలే ఈ పాటలో ఒక పాట ఉంది, సిలువను విడను సిలువను విడను సిలువాను విడ. నిజంగా ఆ పాట రాసిన ఆయన చెన్నై తమిళ సాంగ్, తమిళ తర్జుమా చేశారు. ఆ పాట రాసిన ఆయన భార్య సమాధి రోజు రాసిండు ఆ పాట. భార్య డెడ్ బాడీ పెట్టుకొని ఈ పాట రాశాడంట ఆయన. ఊరికే రాలేదు ఈ పాటలన్నీ. ఒక్క పాట తమాషా పాట ఒక్కటి లేదు దీంట్లో. మనుషులు మెప్పు కొరకు ఒక్క పాట, ఈ హెబ్రోన్ పాటలో ఏ మనిషి పాట పేరు ఉండదు. ఎవరు రాశారని ఆ సంగతే తెలియదు. అది మరుగు చేయాల, యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన నామమును ప్రేమ పాట అంటే నామం అనే నామాల గురించే ఆ పాటలన్నీ. నేను కనీసం 100 పాటలు నోటికి రావాలా, కనీసం 500 పాటలు ఇంకా మంచిది. ఆ నామమును ప్రేమించేవారు హృదయమందు ఉల్లసిస్తారంట. ఇప్పుడు హృదయంలో సంతోషం కలగాలంటే ఏం చేయాలా? ఆయన నామాన్ని ప్రేమించాలి. మీకు మోర్ ఉంది, మీరు వాడకుండా అట్లే పెట్టండి. ఏమో ఆన్ చేస్తేనే 3 నెలలకు ఆన్ చేసి ఏం నీళ్ళు వస్తాయి? పాచి నీళ్ళు, కుళ్ళు నీళ్ళు, చిలుము నీళ్ళు వస్తాయి. రక్షణ కూడా అంతే. ఈ రక్షణను రోజు చేదుకోవాలా. రక్షించబడ్డావు, ఓకే, 2093 రక్షించబడ్డావు, 2003 రక్షించబడ్డావు. నువ్వు బాగా చేదుకుంటున్నావా? చాలామంది రారు మందిరానికి రారు, ఆరాధన చేయరు. దేవుని రక్షణార్థమైన బావిలోని నీళ్ళు చేదుకోరు. చిలుము పట్టిపోతావు, తుప్పు పట్టిపోతావు, కుళ్ళు పట్టిపోతావు. గుర్తుపెట్టుకో, ఇది రక్షణ. దీన్ని రోజు దీంట్లో నుంచి బావిలోంచి నీళ్ళు నువ్వు చేదాలి. ఇది ఫౌంటైన్, ఊట. ఇది రక్షణార్థమైన ఊట. ఇది వారి కొరకు ఊటను సిద్ధపరిచితివి. మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి. ఈ బావిలో నీళ్ళు చేదుకొనివాడు మరెన్నటికీ దప్పి కొనడు. ఇది రక్షణ. యవనస్తులకు పెద్ద పరీక్ష ఏంటంటే, బ్రదర్ నేను పడిపోతున్నా, బ్రదర్ నేను ఆ బలహీనత ఉంది చెప్తాడు. ఒరే పిచ్చి మనిషి, వాక్యం ప్రేమించు. ఈ వాక్యాన్ని ప్రేమించు. నువ్వు తూలి తొట్టులుటకు రోజుకి 20 అధ్యాయాలు చదువు. ఎందుకు పడిపోతావు నువ్వు? పొద్దున్న లేసిన 1 గంట సేపు బైబిల్ చదువు. ఒక్క పాపం నీ దగ్గరికి రాదు. ఒక మాట చెప్పనా, ఆయన కాపాడుకుంటాడు నేను. ఇంక అర్థం కాలే? నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా చదువు, నువ్వు పాపములో పడిపోకుండా ఆయనే నిన్ను. బైబిల్ ఉందన్నమాట, యెహోవా తన భక్తుల ప్రవర్తనను కాచును, యెహోవా తన భక్తులను కాపాడును, యెహోవా తన భక్తుల పాదము తొట్టిల్లకుండా మొదటి సమూయేలు 2:9. భక్తుల పాదాలు తొట్టిల్లకి దేవునికి ఇష్టం లేదు. యెహోవా విశ్వాసులను కాపాడును, విశ్వాసులను కాపాడును, భక్తులను కాపాడును, తనని నమ్మికించిన వారిని సురక్షితంగా ఉంచును. నువ్వు పడిపోతాన మాటే లేదు. ఎందుకు డౌట్ పడతావు దేవుని మీద? నువ్వు అవిశ్వాసి. ఆయన రక్షణను ప్రేమించు, ఆయన నామమును ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన మందిరమును ప్రేమించు. అందుకే యూదులు రోజుకి 5 పూటల దేవుని వాళ్ళు ఎప్పుడు అన్న ఎప్పుడు చెప్తున్న విద్యార్థులు అన్న మందిరంలో పడుండండి బ్రదర్, అదే దీవెన అంటాడు. ఆ మాట చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మరియా యేసు పాదముల మీద
పడి అంట, చాలా బాగుందన్నమాట. ఆయన పాద మందిరంలో ఆయన పడి ఉంటే ఎన్ని దీవెనలు నీకు. రోజుకు 1 గంట వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకొని పో, ఎన్ని దయ్యాలు, అన్ని దయ్యాలు కాలిపోతాయి. నిన్ను అత్యంగా వర్ధేలా చేసి, ఎంత పెద్ద సమస్య అయినా మందిరానికి వచ్చి రోజుకు ఒకసారన్నా లేదు వారానికి 2 సార్లన్నా నువ్వు వచ్చి మందిరానికి వచ్చి ఒంటరిగా రా, వచ్చి మందిరంలో పడి కొంతసేపు ఏడ్చుకొని పో, ఎంత దీవెన ఉంటుంది నీకు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాయండి, మందిరంలో ఎవరిని ద్వేషించకండి, మందిరంలో ఎవరిని ద్వేషించకండి, అందరినీ ప్రేమించండి. వాళ్ళు ప్రైజ్లాడి చెప్పకుండా నన్ను ప్రైజ్లాడి చెప్పు. నేను నా హెబ్రోన్కి వెళ్తే అగస్టిన్ గారు కొడుకు తిమోతి అగస్టిన్ కలిశాడు. ఆయన ఒక మాట చెప్పాడు. అగస్టిన్ గారు అంటే ఆ దినాల్లో రిక్షావాడిని కూడా ఏం రా బాగున్నావు అనేవాడు. బాగున్నావా ఆయన చెప్పాడు. తిమోతి అంకులు చెప్తాడు, తిమోతి అగస్టిన్ గారు కొడుకు. వాడు పలకరించకపోయినా పలకరించేవాడంట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్విన్ ల్యాండ్ కాంపౌండ్ కాడి నుంచి హెబ్రోన్కి వచ్చేదాకా 10 మందిని పలకరించేవాడంట అగస్టిన్ గారు. ఆ దినాలు మనుషులు అట్లుండేవాడు. ఆయన చెప్తున్నారు, ఆ దినాలు మనుషులు వాళ్ళ హృదయం నుంచి ప్రేమ పొంగుకొని వచ్చేది. రక్షించబడిన వాళ్ళే కాదు, బైబిల్ ఉంది అందరినీ సన్మానించింది. బైబిల్లో ఏముంది? అందరినీ సన్మానించావు. హిందూస్ అయినా సరే వాళ్ళు ప్రేమించు, వాళ్ళకి ఏదైనా మంచి ఉంటే మంచి చేయను, వాళ్ళకి ఏదైనా కీడులో ఉంటే తప్పించు, వాళ్ళకి ఏదైనా సాయం అవుతుంది సాయం చేయి. ఆ చిన్న సాయం వాళ్ళు ఎక్కడికో మేలు చేస్తుంది నీకు. బైబిల్ చెప్తుంది అందరినీ, రాజుని సన్మానించు, భార్యని సన్మానించు, అందరినీ, విధవరాళ్ళని సన్మానించు. సంఘం అంటే అందరూ ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. నీకు ఏదో ఒక మేలు చెయ్యి వాళ్ళకి. యెరూషలేమా నేను ప్రేమించేవారు ఎవరైనా మందిరంలో ఎవరైనా ప్రేమించావు ఎప్పుడన్నా? నీ ఇల్లు, నీ కడుపు, నీ పిల్లలే. ఎప్పుడు నీ మందిరంలో ఎవరైనా ఒక్కరన్నా ప్రేమించావు నువ్వు? అంత నువ్వు ఎంత నీ కడుపుకు నీ పిల్లలకి ఎంత పెట్టినా పరలోకానికి పోదు, గుర్తుపెట్టుకో. నీ కడుపుకు నీ పిల్లలకు నువ్వు ఎంత పెట్టినా పరలోకానికి పోదు. చాలామంది మందిరం ఇళ్ళలో ఉంటారు, ఏదో కారణం చెప్పి మరి ఎక్కలాగా. బేతిని మరి ఎక్క ఏం చేసింది? కారణం పెట్టుకుని ఇంట్లో కూర్చుంది. యేసుప్రభు వచ్చన్న జాగ్రత్త, నీ జిందగీలో గుర్తుపెట్టుకో, జీవితం అంతా గుర్తుపెట్టుకో, చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకో. దేవుని మందిరంలో ఒక్కరోజు మిస్ కావద్దు, నువ్వు అటెండెన్స్ ఉండద్దు. నది పొంగుతోంది బ్రదర్, వరద ఈదుకొని రా, బోటు పెట్టుకొని రా. మీకు తెలిసేలేదు, అక్కడ ఊరుంది, ఆ ఊరి పేరు ఏంటంటే నిజామాబాద్లో ఒక ఊరుంది, ఆ ఊరి పేరు మర్చిపోయినా. పెద్ద చాలా రిమోట్ విలేజ్. మందిరం ఏమో ఇటువైపు ఉంటుంది, మధ్యలో వాగు ఉంటుంది, అటువైపు మందిరం ఉంటుంది. విశ్వాసులు ఉంటారు, గుడిసెలని అట్టుంటాయి. అండ్ ట్రైబల్స్ అనమాట. మన ఎస్తేరక్క శేఖర సమరాల చెల్లెలు అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఆ అక్క ఆడ పోవాలంటే మందిరం తడపల ఆ మందిరం పోవాలంటే వాగు దాటుకొని పోవాలా. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి దాకా, వాగు ఎప్పుడు వాగుంటుంది, 60 సంవత్సరం 3 నెలలు వాగుంటుంది. అక్కడి దాకా వస్తారు, పాత బట్టలు వేసుకొని వస్తారు, మంచి బట్టలు వేసుకొని వస్తారు. ఆ బట్టలు తీసి మూట కట్టి చెట్టు మీద కడతారు అన్నమాట. నదిలో ఈదడానికి ఒక డ్రెస్ పెట్టుకుంటారు, పాత చీర. ఆడవాళ్ళే ఆ డ్రెస్ చీర కట్టుకొని పాత డ్రెస్ చేసుకొని ఈదుకొని పోతారు. ఈదుకొని ఆ కవర్ ఏమో చిన్న ప్లాస్టిక్ కవర్లు కట్టుకుంటారు, కవర్ ఏమో ఈపు కట్టుకొని దాంట్లో బైబిల్ పెట్టుకుంటారు. ఈత దాటుకొని అవతలకి వెళ్ళిపోయి ఆడ చెట్టు దగ్గర ఈ పాత బట్టలు ఆడేసేసి కొత్త బట్టలు వేసుకొని, అంటే పొడి బట్టలు వేసుకొని మందిరంకి వస్తారు. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఆ పాత బట్టలు వేసుకొని ఈదుకొని అవతల వెళ్ళి అవి విడిచేసి ఆ చీర ఆరేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. తిరుగుతాను అనుకోకండి, అస్సలు చదవరు వీళ్ళు, బైబిలే చదవరు. ఇంకా 10 ఏళ్ళు చర్చ కానీ బైబిల్ చదవరు వీళ్ళు. అది స్టాండర్డ్. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, భారం లేదు, ఫైర్ లేదు, మంట లేదు, ఎండిపోయినాయి బావులు. ఏదో కారణం, మేము అట్లా లేమండి. హెబ్రోన్లో ఎప్పుడు వాక్యం చెప్పినా ఫస్ట్ నేనే తీయాలి, అది తీర్మానం. అది ఎవరు వాక్యం చెప్పినా ఫస్ట్ బైబిల్ ఏం తీసి చదవాలా, తీర్మానం. ఆ ఫైర్ ఉండాలా, ఆ ఫైర్ చల్లారిపోకూడదు ఎప్పుడే కానీ. ఆత్మీయ జీవితంలో ఎప్పుడే కానీ చెప్పండి, ఎన్నడూ చల్లారిపోకూడదు. పాపం అంత భయంకరమైంది, నువ్వు చల్లారితో వచ్చేస్తుంది అది. ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటుంది తెలుసా మీకు? యూట్యూబ్లో చెప్తుంటాడు, ఆయన ఒక వాక్యం చెప్తాడు. వాక్యం విన్న తర్వాత అంటే ఎడ్వర్డ్ విలియం గురించి వాళ్ళకి ఎట్టాలంటే ఈయన కత్తి అనిపించాలంట. ఎడ్వర్డ్ విలియం వాక్యం చెప్తే వినే వాళ్ళకి ఎట్టుండాలంట, ఈయన పులిపేడి దిగుతానే కత్తి తీసుకొని ఈయన పొడవాల, అంత కోపం రావాలంట ప్రీచర్ మీద. అది వాక్యం పనిచేసినట్లంట, అది వాక్యము పనిచేసినట్లంట. నీకు వాక్యం చెప్పినప్పటికీ నవ్వుకుంటే అంకుల్ బాగా చెప్పాడు అనుకో, ఏం లేదు, అంత సొల్లు. ప్రీచర్కి ఎప్పుడు ఘనత రావద్దు, ప్రీచర్ కోపం రావాలి వాక్యం చెప్తే విన్నోనికి. వీడు నా గురించి నేను మెసేజ్లో ఒక చోట మెసేజ్లో పెళ్లి మెసేజ్ చెప్పాడు, పెళ్లిలో ఉతికి పడేసిన పెళ్లి కొడుకుని.
ఇంకా జిందగీలో మొత్తం ఎవడే కానీ పెళ్లి కొడుకులు ఎవరే కానీ అని పిలవరు. అట్లా ఉతికేసిన పెళ్లి కొడుకుని. 10 లక్షలు కట్నం అంట, 20 తులాల బంగారం అంట. చెప్పారు ముందే నాకు. 300 మంది అమ్మాయిని చూశాడు. ఎంతమందిని? ఇంకా జిందగీలో ఎవడు పెళ్లి చూపులుగా పోకూడదు అట్లా చెప్పినాక. ఏం పిలవకుంటేనేమి? ఇంకెవరు పిలవకుండా నాకేమండి, నాకు పోయేది ఏమిటి? ఆ వాక్యం అయిన తర్వాత వాడు 10 లక్షలు తీసుకెళ్ళి అత్తమ్మ ఇంటికి ఇచ్చేసేలా. మామ తప్పైంది, పొరపాటు అయింది, 10 లక్షలు తీసుకుని ఇదిగో మీ పిల్ల నాకు కావాలా, పైసలు తీసుకొని చెప్పేసి వాళ్ళడు. వాక్యం అట్లుండ, అట్లా పని చేయాలి వాక్యం. మన కళ్ళల్లో అపరిశుద్ధత ఉంటుంది, చూపు చక్కగా ఉండదు మనకు. మనిషిని చూస్తాం కానీ ఏదో చూస్తాం. కొందరు చెప్తారు అన్నా వాడి చూపు బాగలేదని అంటారు. లేడీస్ ఒక్క నిమిషం చెప్పేస్తారు. సిస్టర్స్ ఒక్క నిమిషం చెప్పేసి అన్నా ఆయన చూపు చక్కలేదంటారు. ఆయన మనిషి దిక్కే చూస్తాడన్నా వాడి చూపు చక్కలేదంటారు. ఇంకోసారి తేవద్దంటారు వాళ్ళు. ఒకసారి ఒక ఆయన తీసుకొచ్చారు స్పీకర్, మా బాబు మిస్టర్ చెప్పింది, ఇంకోసారి ఆయన ఎప్పుడు తేవద్దు ఇంటికనింది. చూపు చక్కలేదు వానికి. నీ చూపే చెప్తుంది నువ్వే వాట్ ఈజ్ యువర్ అనేది నీ సైట్ చెప్తుంది. నువ్వెంత డర్ట్ అనేది నీ చూపే చెప్తుంది. మనుషులు ఒక్క నిమిషం గుర్తుపడతారు. నీ చూపుతో చెప్పేయచ్చు నువ్వేంటో. నీ హృదయంలో నీ చూపులో పరిశుద్ధత లేదు, నీ మాటలో పరిశుద్ధత లేదు, నీ హృదయంలో పరిశుద్ధత లేదు. నీ హృదయం అంతా కపటము, అంత వేషధారణ. దేవుడు పరిశుద్ధుడు. అమ్మో దేవుడు పరిశుద్ధుడు. ఆయన నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కల్మషమైంది. ఏం కల్మషమైంది? ఆయన కనుదృష్టి అప్పుకు అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది. ఆయన కన్నులు నదీ తీరంలో గువ్వల వలె కనబడుచున్నది. అవి పాలతో కడగబడినట్లు శుద్ధమైన చూపు ఆయన దేశప్రది. నీ ఈరోజు ప్రాక్టీస్ చేయి. రాత్రంతా ఏం చూస్తావు? సెల్ ఫోను 3 దాకా చూసి వచ్చావు. ఏం మాట్లాడుతావు నువ్వు? రాత్రి 3 దాకా సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నావు. నువ్వేం మాట్లాడతావు? నువ్వేం బల తీసుకుంటావు? వేస్ట్, నిష్ప్రయోజనం. నీ చూపు చక్కగా లేదు, నీ కళ్ళు పెరిగి పారేమన్నాడు యేసుప్రభు. ఏమేం చూసావు నిన్న మన వారం అంతా కళ్ళతో? అక్కడ తెలిసిపోతుంది నువ్వేంటో. నీ ఆరాధన అంతా డిఫేటే, ఫేక్ ఇదంతా. నీ చూపు చక్కగా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడు. చూపు చక్కగా ఉందంటే ఆత్మీయుడు వాడు. కన్ను నిర్దోషమైందైతే దేహం అంతయు. నీ చూపే చక్కగా లేదు, నువ్వేం మాట్లాడతావు? కాలిపోతావు దేవుని ఎదుట. నువ్వు నిలబడలేవు నువ్వు ఆయన ఎదుట. బల్ల తీసుకుని వచ్చావు మళ్ళీ పెద్దగా సోగ్గా. ఏమేం చూసావు నిన్న వారం అంతా? ఎన్ని సీరియల్ చూసినావు? ఏమేం చూసావు నువ్వు నిన్న వారం అంతా? ఎన్ని సినిమా పాటలు విన్నావు? ఎన్ని ఫార్వర్డ్ చేసావు? ఎన్ని డిలీట్ చేసావు? మళ్ళీ వచ్చి బల్ల తీసుకుంటున్నావు భయం లేకుండా. నువ్వు ఒక విశ్వాసివి. నువ్వు విశ్వాసివి. నిన్ను నమ్మి యేసుప్రభు నీకు నమ్ముకొని యేసుప్రభు ఎదురు చూడాల. రాయమండి, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక అతను నేను ఘనపరచదు. దేవుని ఘనపరచాలంటే ఆయన నామమును, ఆయన నామం ఏంటి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఒక క్వాలిటీ ఏంది? ఆయన కనుదృష్టి నిష్కల్మషమైంది, దుష్టత్వం చూడలేనంత పరిశుద్ధమైంది. అది ముందు కళ్ళు కడుక్కో, అప్పుడు నువ్వు విశ్వాసివి. అప్పుడు నువ్వు విశ్వాసివి. నమ్మి మందిరంకి వచ్చేది